గురవే సర్వలోకానాం విషయ భవరోగిణ నిదే సర్వవిద్యాన దక్షిణామూర్తే నమః. అందరికీ నమస్కారం. మనం నైనార్ స్టోరీలో నెక్స్ట్ చెప్పుకునే నైనార్ మెయ్పొరుల్ నైనార్. వెల్లుమా మిగవల్ల మెయ్పొరుల్ కడియే అని చెప్పి సుందరమూర్తి నైనార్ ఈ నైనార్ గురించి కీర్తించారు. ఈయన ఒక గొప్ప మహారాజు, చాలా శక్తివంతమైన మహారాజు. తమిళనాడులో ఒక రాజ్యానికి రాజు. ఆ రాజ్యానికి తిరుక్కోయిలూర్ అనే ఊరిని రాజధానిగా చేస్తూ ఆయన పరిపాలించేవారు. ఆయన చాలా శక్తివంతుడు. ఆయన ఎలా అయినా ఓడించి ఆయన యొక్క రాజ్యాన్ని కబళించాలని చెప్పేసి చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఆయన చేతిలో ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. అలాంటి రాజుల్లో ఒక రాజు ముత్తునాథన్ అనే ఆయన ఈయన రాజ్యం మీద దండయాత్ర చేసి కానీ ఈయన చేతిలో ఓడిపోయి ఆయన తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. అయితే ముత్తునాథన్ ఒకసారి ఆలోచించాడు. ఏంటంటే ఈ మెయ్పొరుల్ నైనార్ని ఎలా అయినా సరే ఈయన్ని ఓడించి ఆయన రాజ్యాన్ని కబళించాలి. కానీ ఎలా? శక్తితో ఆయన్ని ఎలాగో మనం ఓడించలేం, యుక్తితో ఆయన ఓడించాలి అని చెప్పేసి ఆలోచించాడు. యుక్తితో ఓడించాలంటే ఏం చేయాలి? ఆయన యొక్క మైనస్ని చూడాలి. ఆయన యొక్క మైనస్లు ఏంటి అని చెప్పి ఆలోచించాడు. ఆ మెయ్పొరుల్ నైనార్ యొక్క మైనస్ ఏంటంటే ఆయన గొప్ప శివభక్తుడు. ఆయన ఎవరైనా సరే శివభక్తులు కనుక కనిపిస్తే వాళ్ళని ఎంతో గౌరవంగా చూసేవారు, ఎంతో భక్తిభావంతో చూసేవారు. అంత గొప్ప నైనార్. ఈ మైనస్ని ఆయన అడ్డం పెట్టుకొని ఒకసారి ఏం చేశాడంటే ఒక శివభక్తుని వేషంలో ఆయన రాజ్యానికి వెళ్ళాడు. అప్పుడు రాత్రి అయిపోయింది. ఈయన ఏం చేశారంటే ఒక తాళపత్ర గ్రంథాన్ని తీసుకొని ఆయన లోపల పెట్టుకొని ఆయన ఆ రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాత కోటలోనికి వెళ్తారు. కోటలోనికి వెళ్తే భటులు ఈయన చూసి ఆపరు. అసలు ఎవరు మీరు అని చెప్పేసి అడగని కూడా అడగకుండా లోనే పంపిస్తారు. ఎందుకనంటే ఈ మెయ్పొరుల్ నైనార్ భటులకి కానీ అక్కడ ఉన్న అందరికీ కూడా ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏమనంటే ఎవరైనా సరే శివభక్తుడు అంటే విభూతి పూసుకొని రుద్రాక్షలు వేసుకొని కనుక శివశివ అనుకుంటూ వస్తే వారికి ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ లేకుండా లోపలికి పంపించమని చెప్పేసి ఆయన ఆజ్ఞ చేశాడు. కాబట్టి భటులు కానీ ఎవరు కానీ ఆయన అడ్డగించరు. ఆయన అలాగా లోపలికి వస్తూ ఉంటాడు. వచ్చి అంతఃపురం దగ్గరికి వచ్చిన తర్వాత దత్తన్ అనే ఆయన ఉంటారు. ఆయన రాజుగారి పరిచారకుడు. ఈయన చూసేటప్పటికి అనుమానం వస్తుంది. ఈయన ఎవరు అని చెప్పేసి ఈయన ఆపి, స్వామి మీరు ఎవరు, ఎందుకు వచ్చారంటే నేను గొప్ప శివభక్తుడిని, నా దగ్గర ఒక తాళపత్ర గ్రంథం ఉంది, అది సాక్షాత్తు శివుడే నాకు జ్ఞానోపదేశం చేశాడు, ఆ జ్ఞానం అంతా అందులో రాసి ఉంది, కాబట్టి అది నేను మీ రాజుగారికి చెప్పాలి, కాబట్టి మీ రాజుగారిని త్వరగా పిలవండి అంటే, స్వామి రాజుగారు పడుకున్నారు అందువలన పిలవలేనంటే, కాదు ఇది చెప్పాల్సిందే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ రాజుగారిని లేపండి అంటే, సరే అని ఇక కాదనలేక దత్తని వెళ్ళి రాజుగారి గదిలోకి వెళ్తే రాజుగారు నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు రాజుగారి భార్యని పిలుస్తాడు. అమ్మ ఇలాగ జరిగింది, ఒక శివభక్తుడు వచ్చాడు అంటే సరే అని ఆవిడ రాజుగారిని లేపుతుంది. లేపిన తర్వాత రాజుగారు వచ్చి బయటకు వచ్చి ఆయన చూసి నమస్కారం చేస్తాడు. నమస్కారం చేసి శివభక్తుడు అనుకొని నమస్కారం చేసి ఒక గదిలోనికి తీసుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత స్వామి మీరెవరు, ఎందుకు వచ్చారంటే నేను గొప్ప శివభక్తుడిని, సాక్షాత్తు శివుడే నాకు సాక్షాత్కరించి ఈ తాళపత్ర గ్రంథం ఇచ్చాడు, ఇందులో శివజ్ఞానం ఉంది, అదంతా కూడా నీకు ఉపదేశించాలి అని చెప్పేసి వచ్చాను. ఎందుకనంటే నువ్వు మహారాజువి, నీకు నేను ఉపదేశిస్తే ఈ రాజ్యానికి మంచిది, అందువల్ల నీకు ఉపదేశించడానికి వచ్చాను. కానీ ఒక కండిషన్, ఎవరు కూడా ఈ చుట్టుపక్కల ఎవరూ కూడా ఉండకూడదు, మీ భార్యని కానీ ఎవరిని కానీ అందరినీ బయటికి వెళ్ళిపోమని చెప్పంటే, సరే స్వామి అని చెప్పి ఆయన రాజుగారు వాళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళిపోమని చెప్తాడు. చెప్పినప్పుడు సరే అని వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఈ శివభక్తుడు ఈ తాళపత్ర గ్రంథం ఓపెన్ చేస్తున్నట్టు నటించి అందులోంచి ఒక కత్తి తీసి ఆ రాజుగారిని పోటీ చేస్తాడు. పోటీ చేసినప్పుడు రాజుగారు కేకలు పెడతారు. కేకలు పెట్టినప్పుడు అందరూ చుట్టూ చేరుతారు. అప్పుడు దత్తన్న అది చూసి వెంటనే కత్తి తీస్తాడు. కత్తి తీసి ఈ ముత్తునాథన్ని సంహరించబోతే ఈ రాజుగారు వద్దు అని చెప్పేసి ఆపేసిన తర్వాత ఈ ముత్తునాథన్ అంటాడు, చూసావా మహారాజా, నేనే గెలిచాను నీ మీద, నువ్వే ఓడిపోయావు, నేను ఎవరో గుర్తుపట్టావా, నేను ముత్తునాథన్ని అంటే అప్పుడు రాజుగారు చూసి మారువేషంలో ఉన్న ఈ ముత్తునాథన్ చూసి గుర్తుపట్టి, ఓహో ముత్తునాథన్ మీరా, అయినా సరే నేను ఓడిపోలేదు, నేను గెలిచాను, ఎందుకంటే నేను శివభక్తుని చేతిలో చనిపోతున్నాను, నేను నిన్ను శివభక్తుడి కిందనే భావిస్తాను, అంతేగాని నేను ఓడిపోయినట్టు నేను భావించను అంటే అప్పుడు ముత్తునాథన్కి కొంత ఆలోచన చేస్తాడు. ఓహో నేను చేసిన తప్పు అని చెప్పేసి ఫీల్ అవుతాడు. ఫీల్ అయిన తర్వాత రాజుగారిని క్షమించమని అడుగుతాడు. అడిగిన తర్వాత రాజుగారు అంటారు, సరే ఇప్పుడు మీకు ఏం కావాలి, ఏమన్నా కోరిక ఉందా అంటే, అప్పుడు ముత్తునాథన్ అంటాడు, నేను
క్షేమంగా బయటికి వెళ్ళాలి, మీ రాజ్యం దాటే వరకు కూడా నన్ను క్షేమంగా బయటికి పంపించండి. ఎందుకనంటే ఈ విషయం తెలిసిన మీ రాజ్యం ప్రజలు నా మీద దండయాత్ర చేసి నన్ను చంపేయచ్చు, కాబట్టి నన్ను క్షేమంగా బయటికి పంపించండి అంటే అప్పుడు వెంటనే రాజుగారు దత్తన్ని పిలిచి, చూడు ఈయన్ని క్షేమంగా మన రాజ్యం పొలిమేరలు దాటించంటే ఆ దత్తను ఆయన తీసుకొని వెళ్తూ ఉంటే ఈ విషయం తెలిసిన ప్రజలందరూ కూడా రాజుగారు చనిపోతున్నారన్న విషయం తెలిసి అందరూ కూడా ఈ ముత్తునాథన్ మీద అటాక్ చేయడానికి రెడీ అవుతారు. రెడీ అయ్యి వచ్చి కత్తులు కటార్లు వేసుకొని వస్తే దత్తన్ వాడిని అందరినీ వారిస్తాడు, ఇది రాజాజ్ఞ, మీరెవ్వరూ కూడా ఈ ముత్తునాథన్ని ఏం చేయకూడదు, ఇది రాజాజ్ఞ, రాజ్యం పొలిమేరలు దాటే వరకు ఆయన్ని పంపించమని చెప్పి వీడుకోలు చెప్పమని చెప్పారు, కాబట్టి ఎవ్వరూ కూడా దాడి చేయదని చెప్పి వాళ్ళందరినీ తోసేసి ఆయన ముత్తునాథుని ఊరు పొలిమేరలు తీసుకుని వెళ్ళి అక్కడ విడిచిపెట్టి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. మళ్ళీ వెనక్కి వచ్చేసిన తర్వాత రాజుగారు దత్తను చూసి ఆయన క్షేమంగా వదిలేసామంటే ఆ వదిలేసాను స్వామి అంటే అప్పుడు రాజుగారు ఆయన కన్ను మూస్తాడు. కన్ను మూసినప్పుడు శివపార్వతులు ఆకాశంలో కనపడి రాజుగారిని చాలా మెచ్చుకొని, కేవలం ఒక శివభక్తుని వేషంలో ఉన్నంత మాత్రం చేత ఆయనకి గౌరవించావు, ఆయన చంపినా కానీ ఏం చేయలేదు, నువ్వు చాలా గొప్ప నయనారవి అని చెప్పి ఆయన్ని తీసుకొని కైలాసానికి వెళ్ళిపోతారు శివపార్వతులు. ఇది ఈ నయనార్ స్టోరీ. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక నయనార్ గురించి చెప్పుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.